రీసెంట్గా కార్తీక మాసం ఏకాదశి రోజున పలాస కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్కి 20,000 మంది పైగా భక్తులు వెళ్ళి అక్కడ తొక్కిసలాట జరిగి 9 మంది అయితే చనిపోయారండి. అందులో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఈ ఇన్సిడెంట్ నేను మనసులో నుండి తీయలేకపోతున్నాను, అందుకే చెప్తున్నాను. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. నేను ఒక్కటే చెప్తాను, దేవుడు ఎప్పుడు కూడా మీరు పలానా రోజునే పలానా టైంకి పలానా ప్లేస్లోనే పూజ చేయండి, అప్పుడే నేను మీకు ఆశీర్వాదం ఇస్తాను లేదంటే వరం ఇస్తాను అని ఎక్కడా ఆయన చెప్పలేదండి. ఆయన పరమాత్మ అన్ని చోట్ల ఉంటారు. మనం ఎప్పుడు ఏ విధంగా పూజ చేసినా కానీ ఆయన స్వీకరిస్తారండి. అందరినీ సమానంగానే చూస్తారు. అయితే మనమే పలానా రోజునే చేయాలి అని పెట్టుకుని ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడానికి కారణమవుతున్నాము. భక్తుల రద్దీ ఎక్కువ ఉంది అంటే ఆ రోజు కాకపోతే ఇంకో రోజు వెళ్ళాలి, ఆ టైం కాకపోతే ఇంకో టైంకి వెళ్ళాలి. మనం ఎప్పుడు వెళ్ళినా సరే ఆయన గుడిలోనే ఉంటారండి. ఆయన ఎక్కడికి వెళ్ళి ఏదైనా జరిగితే మనం ఎంత భక్తితో పూజ చేసినా పోయిన ప్రాణాన్ని అయితే తిరిగి తీసుకురాలేము. అందుకే భక్తులు ఎక్కువగా ఉన్న ప్లేసెస్ని, క్రౌడ్ ఎక్కువగా ఉన్న ప్లేసెస్ని అవాయిడ్ చేయండి. మన సేఫ్టీ మనమే చూసుకోవాలి.